మీరు ఎప్పుడైనా ఒక ఎలుకను చూసారా? అది ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. పగలైనా రాత్రైనా సరే వంటింట్లోంచి ఏదో తీసుకొస్తుంది, సరుకుల్లోంచి ఏదో తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీ బట్టలు కూడా కొరికేస్తుంది, అన్నిటినీ తీసుకెళ్లి కలుగులో పెట్టేసుకుంటుంది. ఎంత చేసినా దానికి సంతృప్తి అనేదే ఉండదు. దాని కడుపు ఎప్పటికీ నిండదు. సరిగ్గా దీనికి వ్యతిరేకమైనది నది. ఎవరి దగ్గర ఏది దొంగిలించదు, ఎప్పుడూ పంచుతూనే ఉంటుంది. తనలోని నీటిని ఈ ప్రకృతికి పంచిపెడుతుంది, నాగరికతను పెంచుతూ పోతుంది. ఈ ప్రకృతినెప్పుడు నిత్య నూతనంగా ఉంచుతుంది. నది ఎంత నీటిని పంచినా సరే ఆ నది ఎప్పటికీ ఖాళీ అవ్వనే అవ్వదు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ఎవరైతే ఎప్పుడూ లాక్కుని తింటారో వారికి ఎంత తిన్నా ఆకలి తీరదు. ఎవరైతే అందరికీ పంచుతూ ఉంటారో అతడిని ఈ ఆకలి ఎంతమాత్రం బాధించలేదు. ఎలుక అందరి దగ్గర వస్తువులు లాక్కుపోతూ ఒంటరిగా మారిపోతుంది, అందరికీ శత్రువుగా మారిపోతుంది. కానీ నది కేవలం పంచడం మాత్రమే తెలుసు. అందుకే ప్రజలు కన్నతల్లిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అందుకని లాక్కోవడం కాదు, పంచడంలో నమ్మకం ఉంచండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ఎంతో గొప్పవారిని చేస్తుంది. రాధాకృష్ణ.